డీటెయిల్స్ చూద్దాం. దీన్ దయాళ్ ఉపాధ్యాయ పంచాయత్ సతత్ వికాస్ పురస్కార్ కింద ఏపీలోని 4 గ్రామ పంచాయతీలకు జాతీయ అవార్డులు దక్కడం పట్ల డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ హర్షం వ్యక్తం చేశారు. మొట్టమొదటిసారిగా ఆంధ్రప్రదేశ్ గ్రామ పంచాయతీలకు జాతీయ స్థాయిలో అవార్డులు సాధించడం ఆనందంగా ఉందని పవన్ ట్వీట్ చేశారు. ఈ సందర్భంగా గ్రామ సర్పంచులు, పంచాయతీ కార్యదర్శులు, సభ్యులకి హృదయపూర్వక అభినందనలు తెలియజేస్తున్నారని పేర్కొన్నారు. ప్రస్తుతం ఇదే అంశానికి సంబంధించి మనకి పూర్తి సమాచారం ఇవ్వడానికి మా ప్రతినిధి శ్రీనివాస్ సిద్ధంగా ఉన్నారు. శ్రీనివాస్, రాష్ట్ర పంచాయతీలకు సుస్థిర అభివృద్ధి లక్ష్యంగా కూడా సీఎం పంచాయత్ శాఖ మంత్రి పవన్ కళ్యాణ్ ముందుకు వెళ్తున్నారు. ఆయన పంచాయత్ శాఖ మంత్రిగా బాధ్యతలు స్వీకరించాక పంచాయతీరాజ్ వ్యవస్థను ఒక సక్రమం చేసి కూడా ముందుకు వెళ్తున్నారు. అయితే ఈ నేపథ్యంలో కూడా ఏదైతే కేంద్ర ప్రభుత్వం ప్రతి సంవత్సరం కూడా పంచాయతీలో కొన్ని గ్రామాలు అభివృద్ధి చేసిన గ్రామాలను కొని దేశవ్యాప్తంగా ఉన్న ఆ గ్రామాల సందర్భంలో దీన్ దయాళ్ ఉపాధ్యాయ పంచాయత్ సతత్ వికాస్ పురస్కార్ అవార్డు అందిస్తుంది. ఈ అవార్డుకు సంబంధించి కూడా మన రాష్ట్రం సంబంధించి 4 పంచాయతీలు ఒకేసారి కూడా అగ్రస్థానం నిలిచాయి. ఆ 4 గ్రామాలకు కూడా ఏదైతే పంచాయతీలకు సంబంధించి కూడా వాటికి ఈ పురస్కారం దీన్ దయాళ్ ఉపాధ్యాయ పంచాయతీ సతత్ వికాస్ ఈ అవార్డు కూడా వాళ్ళ కైవసం చేసుకునేది. వికసిస్తూ ప్రధానంగా చిత్తూరు జిల్లాకు సంబంధించి కూడా బొమ్మ సముద్రం వచ్చేసి, అలాగే వాటర్ సఫిషియంట్ విభాగంలో అనకాపల్లి జిల్లాలోని న్యాయంపూడి, అలాగే క్లీన్ అండ్ గ్రీన్ విభాగంలో అనకాపల్లి జిల్లాలో సగరంపూడి, అలాగే సోషల్లీ జస్ట్ అండ్ సోషల్లీ సెక్యూర్డ్ పంచాయతీ విభాగంలో ఎన్టీఆర్ జిల్లాలోని ముప్పాళ్ల పంచాయతీలు అవార్డులు పొందాయి. ఈ 4 విభాగాల్లో కూడా ఈ 4 పంచాయతీ కూడా అగ్రస్థానం నుంచి కేంద్రం నుంచి అవార్డులు పొందాయి. ఈ నేపథ్యంలో రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కూడా ఈ పంచాయతీని కూడా ప్రత్యేకంగా అభినందనలు తెలిపారు. అయితే తను అనుకున్న లక్ష్యం మేరకు కూడా అభివృద్ధి సాధిస్తున్న పంచాయతీల పట్ల అతను హర్షం వ్యక్తం చేశారు. అయితే ఈ అవార్డు సాధించిన సిబ్బంది ద్వారా పంచాయతీ సర్పంచులు, పంచాయతీ కార్యదర్శులు, సిబ్బంది కూడా ఆయన ప్రత్యేకంగా పవన్ కళ్యాణ్ అభినందనలు తెలిపారు. అలాగే క్షేత్రస్థాయిలో స్థానిక సంస్థల పాలనను బలోపేతం చేసి సుస్థిర అభివృద్ధి సాధనకు ప్రోత్సాహం ఇవ్వడం ద్వారా ఇది సాధ్యమని చెప్పి కూడా పవన్ కళ్యాణ్ హర్షం వ్యక్తం చేశారు. గాయత్రి. రైట్, థ్యాంక్ యూ శ్రీనివాస్.